చిన్న చిలుక ఇచ్చిన శాపం వల్ల సీతాదేవి వనవాసానికి వెళ్ళడానికి కారణమైందని మీలో ఎంతమందికి తెలుసు? రామాయణంలో చాలా మందికి తెలియని చిలుక శాపం కదా. చిలుక శాపం వల్ల కర్మఫలం అనుభవించిన సీతాదేవి ఎందుకు, ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వాసంలో కర్మ అనే నియమంలో ఎంత గొప్పదో మన పురాణాలు ఎన్నో కథల ద్వారా చెబుతున్నాయి. కర్మఫలం నుండి సాధారణ మనుషులు మాత్రమే కాదు, అవతార పురుషులు కూడా తప్పించుకోలేరని అనేక సందర్భాలు తెలియజేస్తాయి. అలాంటి ఆశ్చర్యకరమైన కథలలో ఒకటి ఈ చిలుక శాపం వల్ల సీతాదేవి అనుభవించిన బాధ. అది రామాయణం చెబుతుంది. ఈ కథను విన్నవారు చాలా మందే ఉంటారు, కానీ దీని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, సీతాదేవి అనుభవించిన బాధను పూర్తిగా అర్థం చేసుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పవచ్చు. ముందుగా కథలో వెళ్ళాలి అంటే, మిథిలా నగరంలో రాజు జనకుని కుమార్తెగా పెరుగుతున్న సీతాదేవి చిన్నతనం నుంచే అపూర్వమైన సౌందర్యం, వినయం, దయ కలిగిన అమ్మాయి అని తెలుసు. రాజభవనంలో పెరిగినప్పటికీ ప్రకృతిని ఎంతో ప్రేమించేది. పూల తోటలలో విహరించడం, పక్షులు కిలకిల రావాలు వినడం ఆమెకు చాలా ఇష్టం. ఒక రోజు తన చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండగా ఒక అందమైన చిలుక జంట చెట్టుపై కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించింది. ఆ చిలుకలు సాధారణ పక్షులు కావు. అవి మహర్షి వాల్మీకి ఆశ్రమంలో సమీపంలో నివసిస్తూ అక్కడ మునులు చెప్పుకునే శ్రీ రామ కథను తరచూ వింటూ ఉండేవి. ఆ రోజు కూడా ఆ చిలుకలు పరస్పరంతో ఇలా మాట్లాడసాగాయి. భవిష్యత్తులో అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముడు అనే మహావిష్ణువు అవతారం జన్మిస్తారట. ఆయన మిథిల రాజకుమార్తె సీతను వివాహం చేసుకుంటారట. వారి దాంపత్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అని చెబుతూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ మాటలు విన్న సీతాదేవి ఆశ్చర్యపోయింది. తన గురించి మాట్లాడుతున్న ఈ చిలుక మాటలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. ఆసక్తితో తన సేవకులను పిలిచి ఆ చిలుక జంటలను పట్టుకోమని చెప్పింది. సేవకులు వెంటనే వాటిని పట్టుకొని తీసుకొని వచ్చారు. సీతాదేవి ఆ చిలుకలను చూసి, మీరు ఎవరు, నా గురించి ఎలా తెలుసుకున్నారు అని అడిగింది. అప్పుడు ఆ చిలుకలు వాల్మీకి ఆశ్రమంలో విన్న విషయాలను చెప్పాము అని చెప్పారు సీతకి. శ్రీరాముడు సీతా వివాహం గురించి వివరించాయి. ఈ మాటలు విన్న సీతాదేవికి ఆనందం కలిగింది. ఆ చిలుకలు తన దగ్గరే ఉంటే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అనుకుంది. అందుకే వాటిని విడిచిపెట్టకుండా రాజభవనంలో ఉంచాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు మగ చిలుక వినయంగా ఇలా చెప్పింది, అమ్మ, మమ్మల్ని విడిచిపెట్టండి. మేము అడవుల్లో స్వేచ్ఛగా జీవించే పక్షులం. మాకు బంధనం ఇష్టం లేదు. మమ్మల్ని బంధిస్తే మేము త్వరగా చనిపోతాము అని సీతాదేవికి చెప్పాయి. ఇలా చెప్పగానే కానీ సీతాదేవి వెంటనే అంగీకరించలేదు. అప్పటికే ఆడచిలుక గర్భవతి. తన గుడ్లను పెట్టే సమయం దగ్గర పడింది. అప్పుడు ఆడచిలుక కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మా, నేను గర్భవతిని. నా భర్తతో కలిసి వెళ్ళనివ్వండి. ఈ సమయంలో అతని సహాయం నాకు అవసరం అని వేడుకుంది. కానీ సీతాదేవి ఆసక్తి కారణంగా వాటిని కొంతకాలం తన వద్ద ఉంచాలని అనుకుంది. అప్పుడు ఆడచిలుక తీవ్ర బాధతో ఇలా శపించిందని కథ చెబుతుంది. నన్ను నా భర్త నుండి వేరు చేసి నేను అనుభవిస్తున్న బాధను నువ్వు కూడా అనుభవిస్తావు. నేను గర్భవతిగా ఉన్న సమయంలో భర్తకు దూరమవునట్లే నువ్వు కూడా గర్భవతిగా ఉన్న సమయంలో నీ భర్తకు దూరం అవుతావు అని శపించి ప్రాణాలు విడిచిందని చెబుతారు. ఈ మాటలు విన్న మగచిలుక కూడా దుఃఖంతో మరణించి కొన్ని కథనాలు చెబుతున్నాయి. కాలం గడిచింది. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచి ఆమెను వివాహం చేసుకున్నారు. అయోధ్యలో సుఖంగా జీవించారు. కానీ విధి తన పని ప్రారంభించింది. కైకేయి కారణంగా
రాముడు వనవాసానికి వెళ్ళాడు. అక్కడ రావణుడు సీతాదేవిని అపహరించాడు. అశోకవనంలో ఆమె ఎన్నో నెలలు భర్తకు దూరంగా బాధపడింది. అంతటితో కర్మఫలం ముగియలేదు. లంక యుద్ధం తరువాత అయోధ్యకు వచ్చిన సీతాదేవి గర్భవతిగా ఉన్న సమయంలో ఒక చాకలివాడి మాటల కారణంగా మళ్ళీ అరణ్యానికి పంపబడింది. అప్పుడు ఆమె గర్భంలో లవకుశలు ఉన్నారు. అరణ్యంలో ఒంటరిగా భర్తకు దూరంగా గర్భిణీగా ఉండాల్సి వచ్చింది. చిలుక శాపంలో చెప్పిన ప్రతి మాట నిజమైనట్లే అనిపించి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక గొప్ప ప్రశ్న వస్తుంది. సాక్షాత్తు మహాలక్ష్మి అవతారమైన సీతాదేవికి కూడా ఇలాంటి కష్టాలు ఎందుకు అని. దీనికి మన ధర్మశాస్త్రాలు చెప్పే సమాధానం చాలా లోతైనది. కర్మ నియమం ముందు ఎవరు ప్రత్యేకులు కారు. అవతారాలు కూడా ప్రపంచానికి ధర్మాన్ని బోధించడానికి మానవ జీవితంలోకి సుఖదుఖాలు అనుభవిస్తాయి. సీతాదేవి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. బాధలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడనే కాదు, కొన్ని బాధలు కర్మఫలం వల్ల వస్తాయి. కొన్ని బాధలు ప్రపంచానికి ఆదర్శం చూపించడానికి వస్తాయి. మరికొన్ని బాధలు మన ఆత్మను మరింత బలంగా మార్చడానికి వస్తాయి. అలానే సీతాదేవి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణుడి చెరలో ఉంది. అరణ్యంలో ఒంటరిగా జీవించింది. గర్భిణిగా భర్తకు దూరమైంది. కానీ ఒకసారి కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఈ రోజు కూడా ప్రపంచం ఆమెను పవిత్ర శిరోమణి జగజ్జనని మహాసాధ్విగా ఆరాధిస్తోంది. ఈ కథ మనకు చెప్పే చివరి సందేశం ఏంటంటే, చిన్న జీవి అయినా బాధ పెట్టకూడదు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది. కర్మఫలం తప్పదు. ధర్మాన్ని పట్టుకున్న వారికి చివరికి భగవంతుడు మహోన్నత స్థానంలో నిలబెడుతుంది. అందుకే పెద్దలు అంటారు, కర్మను తప్పించుకోవడం కష్టం, కానీ ధర్మాన్ని ఆశ్రయిస్తే కర్మఫలాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తారు అని చెబుతుంటారు. కాబట్టి మంచి పనులు చేయడం వల్ల మంచి కర్మలు జరుగుతాయి. అందరూ మంచిగానే ఉంటారు. జై శ్రీరామ్. స్వస్తి. ఇక్కడితో కథ అయితే పూర్తయింది. మరి రామాయణంలో ఈ కథను మీరు ఎంతమంది విన్నారు, ఎంతమందికి ఈ కథ తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. రేపు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. రావాలి అంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్.